వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు గోడు చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ గోడు చిక్కుడుకాయ, ఆయిల్, పోపు గింజలు, కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, కొత్తిమీర అండి. ఫైనల్గా ఇవేంటంటే నట్స్ వేసుకున్నానండి. ఇది పౌడర్ కోసం బాగుంటుంది. కోకోనట్, క్యాషూ నట్స్, గ్రౌండ్ నట్, ఫ్లక్స్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ నువ్వులు ఇవన్నీ ఉన్నాయండి. వీటన్నిటిని రోస్ట్ చేసి పౌడర్ చేసి కర్రీ ఫైనల్గా అయిపోయిన తర్వాత అప్పుడు మనం చల్లుకోవాలండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం మనం. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. దీనిలో ఆయిల్ వేసేసుకుందాం. ఫ్రైకి సరిపడా వేసుకోవాలండి ఆయిల్. నేను జనరల్గా అయితే తక్కువనే వాడతాను. ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి వేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవి రెడ్ చిల్లీ పౌడర్ ఫ్రై అయిపోయాయండి. పోపు గింజలు వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో గోడు చిక్కుడుకాయ అవి వేసేసుకుందామండి. ఇవి కూడా వేగిపోయాయండి. దీనిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి, అవి వేసేసుకున్నాం గోడు చిక్కుడుకాయ. దీనిలో నేను ఆనియన్ వేయట్లేదండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కొంచెం ఫ్రై అయ్యాయండి, కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనము ఏవైతే నట్స్ పెట్టుకున్నామో అండి అవన్నీ మనము రోస్ట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ నట్స్ అన్నీ వేసుకున్నాం అండి. ఫస్ట్ గ్రౌండ్ నట్ వేద్దాం. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత మిగతా వేసేసుకుందాం. ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం రోస్ట్ అయిన తర్వాత వేరే వేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. మిగతా నట్స్ వేసేసుకుందాం. ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు చిట్టపట్ట అంటే చూడండి, నువ్వులు, ఫ్లక్స్ సీడ్స్. 1 minute వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చిట్టపట్ట వేగిపోతున్నాయండి. దీనిలో ఫైనల్గా కోకోనట్ వేసుకుందాం. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. ఇదేంటంటే నేను డ్రైడ్ అండి. నేను సమ్మర్లో వీటిని వాష్ చేసి ఎండబెట్టేసుకుంటాను. ఇది కొంచెం ఒక 2 minutes ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు వేగిపోయాయండి కొంచెం. దీనిలో ఇప్పుడు మనం ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపును కూడా మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఉంచుకుందాం. ఇలా దీని తర్వాత కొంచెం జీరా పౌడరు, మెంతి పౌడర్. ఇది కామన్ అండి, అన్ని కర్రీస్లో వేస్తాను. 1 minute. ఇప్పుడు ఒక చిటికెడు మెంతి పౌడరు, జీరా పౌడర్ వేసుకుందామండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఆరిపోతే మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు మనము రోస్ట్ చేసి పెట్టుకున్నవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసేసుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకుందాం. చూడండి, మిక్సీ వేసేసుకున్నామండి పౌడరు. దీన్ని అది కంప్లీట్గా రోస్ట్ అయిన తర్వాత వేద్దామండి ఫైనల్గా. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం మంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి దీన్ని కూడా మనం మిక్స్ చేసుకుందాం. ఫైనల్కి వచ్చేసిందండి. ఒక 2 minutes వెయిట్ చేస్తే రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు వేగిపోయిందండి. ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం మగ్గే వరకు వెయిట్ చేద్దామండి. అంటే స్మెల్ అంతా పోవాలి కదా, పచ్చివాసన వస్తుంది. సో ఇదంతా కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం. అయిపోయిందండి. మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో పౌడరు అది వేసేసుకున్నాం. ఇది కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి.
కర్రీ కంప్లీట్ అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి కర్రీని. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కర్రీ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి, సర్వింగ్ బౌల్లోకి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఓన్లీ రైస్లోకి బాగుంటుందండి, రోటీకి చపాతీకి అయితే అంత ఉండదు, అంటే గ్రేవీ కాదు కాబట్టి. బట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనిలో వేసినటువంటి పౌడర్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. నువ్వులు కానీ, ఫ్లక్స్ సీడ్స్ కానీ, నట్స్ ఏవి వేసినా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్లక్స్ సీడ్స్ వల్ల కూడా. సో మీరు అందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.